రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో భారీ కుంభకోణం జరిగినట్లు హుజూరాబాద్ భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకే నంబర్ సిరీస్ కలిగిన వందలాది మందికి ఒకేలా ఫలితాలు రావడంపై అనుమానం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 ఫలితాల వ్యవహారంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిబిఐ విచారణ కూడా చేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. మొత్తము 25 సెంటర్లల్లా ఎగ్జామ్ రాసిన వాళ్ళు 10,135 మంది ఉంటే అందులో నుంచి జాబ్ వస్తుంది. కేవలం 69 మందికి మాత్రమే క్వాలిఫై అవుతారు. కానీ ఈ 2 సెంటర్ల రాసిన వాళ్ళు 18, 19 కోటి ఉమెన్స్ కాలేజ్ అనుకుంటా సెంటర్. ఆ సెంటర్లో 1,497 మంది రాస్తే మాత్రం 74 మందికి ఉద్యోగాలు వస్తాయాడా అంటే ఇది పాసిబుల్ ఎట్లయితుంది? 10,000 మంది రాసిన కాడనేమో ఆడ 69 మందికి వస్తాయి. ఈ 2 సెంటర్లు రాసిన వాళ్ళకి మాత్రమే 74 మందికి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళా కూడా నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను, ఈ 18, 19 సెంటర్లో ఎందుకు ఉట్టి అమ్మాయిలతోని మాత్రమే ఎగ్జామ్ రాయించిండ్రు? ఇది జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. హాల్ టికెట్ నంబర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 276, 278, 277 ఉండదు. ఇలా 276, 278 ఇది వచ్చిన దాంట్లో 441 మార్కులు. ఇవే మొత్తం 700 చిల్లర మందికి, 702 మందికి సేమ్ మార్క్స్ ఉంటాయి. 0.5% తేడాతోనో కొంచెం ఆడ సేమ్ మార్క్స్ మొత్తం అందరికీ. అసలు ఈ పేపర్లు కరెక్షన్ చేసిండ్రా, ఈ పేపర్లు కరెక్షన్ చేయలేదా? ఇది నేను చెప్పిన కవిత్వం కాదు. వాళ్ళ వెబ్సైట్లో పెట్టినే, వాళ్ళ వెబ్సైట్ నుంచే నేను డౌన్లోడ్ చేసిన ఈ మార్క్స్ అన్ని. ఎట్లా వస్తే అందరికీ ఒకటే మార్క్సు అంటే దీనికి జవాబు పాపం వాళ్ళు పోయి రాసిన వాళ్ళు అడిగితే ఒక్కరికి కూడా దీని మీద జవాబు చెప్పరు.